ప్రభుత్వానికి ఒక విలువ, మేము పెద్దవాళ్ళకి, డిపార్ట్మెంట్ కి, పోలీస్ శాఖ, ప్రభుత్వానికి మేము ఒక విలువనిచ్చి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి మేము ఏం చేయలేకపోతున్నాం. లేకపోతే వాడు ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపడానికి కూడా, మా ప్రాణం అమ్మవారి కోసం ఇవ్వడానికి రెడీ, మేము తీయడానికి రెడీ, ఏమైనా రెడీ. మా ప్రాణాలను అర్పిస్తాం, ఎదురుకోడు వస్తే మా ప్రాణాలు తీస్తాం. దీంట్లో మధ్యలో హిందువులు అందరూ ఏకమైపోతే మా ట్రాన్స్ చాలండి, మేము జోగినీలు చాలు. ఒక మొగాడికి చేతగాని విలువ మాలాంటి వాళ్ళం మేము చేసి చూపిస్తాం. హిందువులకి చేత కాదు. హిందువులు మేమే కొట్లాడినాం, ముత్యాలమ్మ టెంపుల్ కొట్లాడినాం, మా ప్రాణాలు రక్తాలైనాయి, మాకు దెబ్బలు తాకినాయి, అయినా మేము వెనకడికి వేయలేదు. ఇప్పుడు ఇక్కడ బంజారాల్ జూబ్లీస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము, పోలీస్ తోట్లాడడం, మా బోనాలు పడిపోయినాయి, బోనాలకు రక్షణ లేదు, శివశక్తులకు రక్షణ లేదు, అసలు అమ్మవారికి రక్షణ లేదు. ఏమి హిందూ సాంప్రదాయం, మన హిందూ అంతా ఐక్యం అయితేనే కదా అండి మనం ఏదైనా చేయాలి. 80% ఉన్న హిందువులు ఉన్నారు, ఇవాళ మీలాంటి వాళ్ళు వచ్చి ఎటువంటి ఇష్యూలు అనేది కొట్లాడేదాకా హిందువులు అందరూ బయటకు రావట్లేదు. అసలు ఎందుకు చేతగానితనమే అంటారు? చేతగానితనమే మాకన్నా హీనం వాళ్ళు, మాకన్నా హీనం. అందుకే అంటున్నా కదా, నేను ఈ గాజు తీసిస్తా, ప్రతి ఒక్క హిందూ ఈ గాజు వేసుకోండి, మాకు పైన షర్ట్లు వేసి మేము దేవునికి సేవ చేసుకుంటాం. మేము ఇట్లున్నా దేవుని మీద బతికినాం, దేవుని మీద చేస్తాం కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్తాము. ధర్మం కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. మెయిన్ టీవీ ఛానల్స్, ఎన్టీవీ కానీ, TV9 ఛానల్, మెయిన్ ఛానల్స్ వస్తూనే లేవు. ఏదున్నా చిన్న చిన్న యూట్యూబర్ల వరకే వస్తారు కానీ మెయిన్ ఛానల్ న్యూస్ ఎందుకు వస్తలేదు? ఈ యొక్క దేవాలయ దగ్గరికి ఎందుకైతే ఈ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తలేరు? అదే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్లయితే తాగుబోతలకు ఓ దేవుడు, తాగుడు తిన్నుడికి ఓ దేవుడు, పెళ్ళైనోనికి ఓ దేవుడు, పెళ్లి కానోనికి ఒక దేవుడు, చాలా హిందూ మనకైతే విరక్తంగా మాట్లాడడం జరుగుతుంది అపోజిషన్ గా. అందరికీ శనార్థి, తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ వందనాలండి. నా పేరు దీక్షిత. ఇక్కడ జరిగిన సంఘటన గురించి 3 days నుండి చాలా మంది, చాలా శివశక్తులము ఇక్కడ చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామంటే చాలా చాలా అమ్మవారి గురించి, అమ్మవారి మాకు ఎప్పుడైతే ఒక అమ్మవారిని మేము ఎప్పుడైతే ఎన్నుకున్నామో ఆ అమ్మవారి తరపు నుంచి మేము చాలా బ్రతుకుతున్నాము. అమ్మవారి కొరకు ప్రాణ దహనం చేసుకోమన్నా చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కడ పోయినా ఒక చెడ్డ మాట కాకుండా ఒక మంచి మాటగా లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఒక పిచ్చోడు ఇట్లా చేసిండు, ఒక పిచ్చోడు ఇదే విధంగా ఉన్నాడు అంటే, ఒక పిచ్చోడు అంటే ముస్లింలకు భయపడుతున్నాం. మేమేం భయపడట్లేదు, ఎదుర్కొంటాం. ఎదుర్కొనడానికి మేము సయ్యే. భయపడుతున్నట్టే ఉంది సిచువేషన్స్ అంతా చూస్తా ఉంటే. ఎందుకంటే ఎన్నిసార్లు దాడులు జరిగినా కూడా ఇదే నిరసన వ్యక్తం చేసుడు వెళ్ళిపోవడం, అంతకుమించి ఏం చేయట్లేదు కదా. అందుకేనండి ఇప్పుడు మేము ఎంతవరకైనా కూడా పోరాడతామని అంటున్నాం కదా. మేము ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో వస్తున్నాయి. ఎక్కడ చూసినా పిచ్చోడు ఇలా చేశాడు, వాడు పిచ్చోడు. ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదు వాడు పిచ్చోడా మంచోడా అనేది? ప్రభుత్వమే కప్పి పెడుతున్నట్టుగానే చేస్తుంది ఇది. లేకుంటే వాడు పిచ్చోడు అనే ఒక ముద్రను వేసి ప్రభుత్వం కప్పి పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకుంది? ఇంత జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకుంది? వాడు పిచ్చోడని ప్రభుత్వమే కప్పి పెట్టినప్పుడు ప్రభుత్వం ఎందుకు? ఇంత ఈ అమ్మవారికి ఇట్లా జరిగినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. అందుకేనండి రేవంత్ రెడ్డి గారు ఆ పొద్దు ఆ మాట మాట్లాడినందుకే, అందుకోసం కాబట్టి ఈ రోజు ఆ ముస్లింలతో కలిసి చేయి కలుపుకొనే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేమైతే. లేకపోతే ఈ విధంగా ఇంత జరిగినా కూడా అంత ఆయన దాకా పోలేదు అనంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు ధర్మం? ఇప్పుడు ఈ దేవుడు ఉన్నందుకే కదా, ఇప్పుడు ఈ సమస్త లోకానికి ఆయన ఉన్నందుకే కదా మనమంతా బతుకుతున్నది. లేకుంటే మనం ఎక్కడున్నాం? అదే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ రోజు ఇంత గట్టిగా అడుగుతున్నామంటే అదే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? అమ్మవారు లేని ఆయన లేడు. ఆయన లేకుంటే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, ఎవరు లేరు, ఎంపీటీసీలు కానీ ఎవరైతే కానీ. కానీ ఈ రోజు ఈ విధంగా అమ్మవారికి ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందన చేస్తలేరు? ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు? ఏ విధంగా అంటే ఒక ముస్లిం కు ఇలా జరిగితే అంటే ఒక ముస్లిం చంపేస్తాడనా, లేకపోతే ఆ ముస్లిం కు భయపడా, లేకపోతే ఆ పిచ్చోడులే వదిలేస్తే పోతారులే అనుకునే దాని గురించా? కానీ మేము ఎంత వరకైనా కూడా ఇగో ప్రభుత్వానికి చేత కాకపోతే మా చేతి గాజులు ఇస్తాము,
వేసుకొని ప్రభుత్వం పక్కన మాలాగా జీవించమనండి, అర్థమైతది. అదే ఆ ప్రభుత్వం గినక మా గాజులు వేసుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్లు చాలా జరిగినా కూడా పట్టించుకోకుండా ఉంటే గనక మేము ఎంతవరకైనా బరి తెగిస్తాం. ఏం చేస్తారు? ఎంతవరకైనా ఏం చేయాలో అది మేము చూపెడతాం. వాడు పిచ్చోడు అన్నాడు కదా, ఆ పిచ్చోడికి హెచ్చరిక, ఒక బెదిరింపు అనేది ఏం లేదు, హెచ్చరిస్తున్నాం. ఒక మాట గురించి అయ్యో పలాని వ్యక్తికి ఇలా జరిగింది, అదే పలాని అమ్మవారికి ఇలా జరిగింది అనేసి ఒక హెచ్చరిక ద్వారా అడుగుతున్నాం. మేము బాధపడిగా అడుగుతున్నాం కాబట్టి ఇంత వాటికి వచ్చింది. లేకపోతే ఈ దారుణాన్ని ఎంతవరకైనా పొడిగిస్తారు కదా. ఇప్పుడు అతను దొరికితే ఏం చేస్తారు మీరు? ఏం చెయ్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యం. వాడు పిచ్చోడు అన్నారు కదా, ఆ పిచ్చోడికి ఎలా మెంటల్ ఉందో అది ఒకసారి బయటకు తీస్తాం. తీసిన తర్వాత వాడికి మెంటల్ లేదు, కావాలని చేసిండు అని బయటపడ్డది అనుకో, వానికి అక్కడికక్కడ అమ్మవారికి దహనం చేస్తాం. మనం ఇక్కడనే బలిస్తాం. చేస్తుంది ప్రభుత్వము, ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేస్తుంది. ప్రభుత్వమే పిచ్చోళ్ళని చేస్తుంది అందరిని. ఇంకేం పిచ్చోడు వాని పిచ్చి మేము ముద్రిస్తాం. మాకు అప్ప ఎంపితే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ చేయని పని మేము చేస్తాం, మేము చేసి చూపిస్తాం. ఏం మాట్లాడాలి? ఏం జరిగిందక్క అసలు? ఏం జరిగింది నిన్న మొన్న రాత్రి శనివారం? ఏం జరిగా మేము ఇప్పుడు వచ్చినాము. ఇట్లా అమ్మవారిని మొత్తం ఇట్లా బాత్రూమ్ పోయి ఇట్లా చేసి అమ్మవారికి అట్లా చేసి, వాళ్ళకి కూడా కన్న తల్లి ఉంది కదా. ఒక్క మాట, ఈ అమ్మకి ఇట్లా చేసిర్రు, వాళ్ళ అమ్మకి కూడా అట్లా చేస్తారా? చేస్తారు కదా కంపల్సరీ. అయితే కానీ ఒకసారి చూడండి, మేము కూడా గణాదులము, దేవుడు వచ్చిన వాళ్ళము, మమ్మల్ని కూడా గౌరవం ఇవ్వండి. మాకు కూడా మంచిగా చూస్తే బాగుంటుంది. ఇట్లా వేరేగా చేయొద్దు, మమ్మల్ని బాధ పెట్టియద్దు.